సార్ నమస్తే, మీ బ్యాంకులో నాకు ఒక సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేయండి. సార్ కూర్చోండి. ఒక ఆధార్ కార్డు, పాన్ కార్డు, 2 ఫోటోలు అండ్ 10,000 డిపాజిట్ చేయాలి. ఓకేనా? 10,000 ఎందుకు సార్? ఏం లేదు సార్, మా బ్యాంక్ అకౌంట్ లో మినిమం బ్యాలెన్స్ 10,000 అంతే. చీప్. డిపాజిట్ చేయండి, ఓపెన్ చేస్తా. సార్ ఏంటి సార్, మీకు BSBDA అకౌంట్ గురించి తెలీదా? BSBDA అకౌంటా అంటే ఏంటి? అదే సార్, బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్. అదా, దీని గురించి మీకెవరు చెప్పారండి? ఎవరో చెప్పారులేండి. అసలు దీని గురించి మీరు చెప్పాలి కస్టమర్స్ కి. సార్, నార్మల్ సేవింగ్స్ అకౌంట్ అన్నది ఎలా పనిచేస్తుందో సేమ్ ఇది కూడా అదే విధంగా పనిచేస్తూ ఉంటుంది. కానీ మినిమం బ్యాలెన్స్ ని మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. బ్యాంక్ వచ్చి ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఫోటోలు చాలు. ఇవి సబ్మిట్ చేస్తే మీరు ఈ ఖాతాని ఓపెన్ చేసి ఇవ్వాల్సిందే. పైగా దీంట్లో ఎటువంటి యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ కూడా ఉండవు. ప్రతి ఇయర్ ఛార్జెస్ అనేవి కట్ అవ్వు. దాంతో పాటు ఫ్రీగా ATM కార్డు, ఫ్రీగా ఇంటర్నెట్ బ్యాంకింగ్, అదే విధంగా ఫ్రీగా పాస్ బుక్ కూడా మీరైతే ఇవ్వాల్సిందే. నార్మల్ సేవింగ్స్ అకౌంట్ కి ఎంతైతే వడ్డీ ఉంటుందో దీనికి కూడా అంతే వడ్డీ వస్తుంది. అర్థమైంది? ఇప్పుడు గుర్తొచ్చిందా? అయిపోయిందా అండి? ఇంకేమనుందా? సార్, దానికంటూ కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏంటంటే, ఈ ఖాతా ఓపెన్ చేసిన తర్వాత మ్యాక్స్ టు మ్యాక్స్ 50,000 మాత్రమే డిపాజిట్ చేయాలి. అంత డబ్బునే మెయింటైన్ చేయాలి. అంతకంటే ఎక్కువ డబ్బుని మీరు కనుక డిపాజిట్ చేశారనుకోండి, ఇది ఆటోమేటిక్ గా నార్మల్ సేవింగ్స్ ఖాతాలోకి మారిపోతుంది. అండ్ సెకండ్ వన్ ఏంటంటే, ఒక మంత్ కి 10,000 మాత్రమే విత్డ్రావల్స్ చేయాలి లేదా ట్రాన్స్ఫర్లు చేయాలి. అంతకంటే ఎక్కువ డబ్బుని మనమైతే తీయలేం ఈ బ్యాంక్ ఖాతా నుండి. అదే విధంగా ఒక నెలకి 3 టైమ్స్ వరకు మాత్రమే ATM లో ఫ్రీగా డబ్బుని విత్డ్రా చేసుకోవచ్చు. అంతకంటే ఎక్కువ సార్లు చేస్తే చార్జెస్ పడతాయి. అదే విధంగా మెయిన్ కండిషన్ ఏంటంటే, ఈ ఖాతా ఎవరికి ఇస్తారంటే, ఎవరి పేరు మీద అయితే ఏ బ్యాంక్ లోని కూడా అసలు సేవింగ్స్ అకౌంట్ లేదో వాళ్ళకి మాత్రమే ఇస్తారు. ఆల్రెడీ ఉన్నా కూడా తీసుకోవచ్చు. ఆల్రెడీ ఉన్న వాళ్ళు ఎలా తీసుకోవాలంటే, ఉన్న ఖాతాని దీంట్లోకి మార్చుకోవాలి. అర్థమైందా? సార్, నేను కౌశిక్ ని ఫాలో అవుతున్నా. అన్ని చెప్పాడు నాకు. ఇది నాకు ఫస్ట్ బ్యాంక్ అకౌంట్. ఏ బ్యాంక్ లోని ఇంతవరకు నాకైతే సేవింగ్స్ ఖాతా లేదు. ఫస్ట్ టైం నేనైతే ఓపెన్ చేస్తున్నా. సో ఎటువంటి డిపాజిట్ లేకుండా ఖాతాను ఓపెన్ చేయండి.